అలాగే మా వ్యాలింగ్ విషయాలు చెప్తే 4 గుళ్ళు సుమారు 4 గుళ్ళు ₹1 కోటి పైన 4 గుళ్ళు కానీ కట్టించారు. ₹1,89,00,000 త్రాగునీటి ట్యాంకులు 3 ట్యాంకులు మేము ఇచ్చాం. అలాగే 16 కోట్ల స్కీమ్ తో వ్యాలింగి, కరప, తూరంగి యాక్చువల్గా అది పాతలగడ్డలో కట్టాలి, ప్లేస్ లేకపోవడం తూరంగిలో కట్టారు. దానికి ₹16 కోట్ల ఈ త్రాగునీటి అంటే ఫిల్టర్ వాటర్ ఇవ్వడం మా వ్యాలింగ్ నుంచి 10 ఊర్లు, కరప నుంచి 5 ఊర్లు ఇలాగా చేయడం జరిగింది. ఇంత అభివృద్ధి జరిగింది. మీరు ఏం చేశారు? ఇంకా దారుణమైనటువంటి విషయం ఏంటంటే క్రాప్ ఇన్సూరెన్స్ అంటున్నారు. ల్యాండ్ సీలింగ్ భూముల్ని 21 ఏరియాస్లో పెట్టి మా భూముల్ని క్రాప్ బుకింగ్ లేకుండా చేశారు. అలా మా వ్యాలింగ్లో 13 మంది రైతులు ఉన్నాం, అందులో మా నాన్నగారు ఒకరు. ఈ క్రాప్ బుకింగ్ చేయకపోవడం వల్ల అన్నదాత సుఖీభావ మాకు పడలేదు. అంటే వ్యాలింగ్లో 13 మంది రైతులుకి అన్నదాత సుఖీభావ పడలేదు వ్యాలింగ్లో. అలా మండలంలో ఎంతమంది ఉన్నారు, రూరల్ నియోజకవర్గంలో ఎంత ఉన్నారు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని వేల మందికి ఈ పథకం లేకుండా పోయిందో ఒకసారి అర్థం చేసుకోండి. ఇక తల్లికి వందనమని చెప్పేసి అన్నారు. సర్పంచులకు అందులో ఏమీ ఆ పథకం వర్తించకుండా చేశారు. రెండో విషయం ఏంటంటే మామూలుగా కాంట్రాక్ట్ బేసిక్ మీద ఉన్న ఉద్యోగులకు కూడా అది తల్లికి వందనం పడలేదు. అది కూడా అసంపూర్తిగా ఉన్నటువంటి పరిస్థితి. ఇలా ఎన్నో మీరు పెట్టినటువంటి అమలు చేస్తున్నామని చెప్పే ఎన్నో లోపాలు ఉన్నాయి. ఈ విషయాలన్నీ మీరు తెలుసుకుని మాట్లాడాలని చెప్పేసి సోదరులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదైనా సరే మీరు ఎక్కడైనా సరే ఎక్కడికి రమ్మండి అక్కడికి వస్తాం మేము. మేము చేసిన అభివృద్ధి ఏంటి, కన్నబాబు గారి టైంలో జరిగిన అభివృద్ధి ఏంటో మీకు చూపిస్తాం. మీకు తెలియకపోతే మధ్యవర్తులు ఎవరైనా పెట్టండి. అంతేగాని వ్యక్తిగత దోషాలకి దిగడం అనేది మంచి పద్ధతి కాదు, అది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి కాదు. కాబట్టి మీరు దృష్టిలో పెట్టుకుని మన మంచిగా ఉందాం, ఎవరు ఎంత చేశారో మనం తెలుసుకుందాం. అంతేగాని కన్నబాబు అంటేనే అభివృద్ధి మళ్ళీ చెప్తున్నాను మీకు తెలుసుకోండి. ఎందుకంటే మీకు తెలుసు, మీరు అదే కన్నబాబు గారితో తిరిగినటువంటి వ్యక్తులు ఈ రోజు జనసేనలో ఉండి నానాజీ గారి యొక్క మెప్పు పొందడం కోసం మీరు తిడుతున్నారు చెప్ప. మీరు చెప్పింది మేము ఏదైతే చెప్పామో మేము మీరు అబద్ధం చెప్తున్నారు మీరు నిరూపించండి, మేము ఎక్కడికైనా వస్తాం. కానీ ఆ విషయాలు కాకుండా వ్యక్తిగత దోషంకి వెళ్ళడం అనేది మంచి పద్ధతి కాదు. కన్నబాబు అంటేనే అభివృద్ధి. కోట్లాది రూపాయలు, సుమారు 1000 కోట్ల రూపాయలతో ఈ కర్మండలంలో ఎవరూ చేయలేనటువంటి, ఏ ఎమ్మెల్యే చేయలేనటువంటి అభివృద్ధి కన్నబాబు గారు చేశారనే విషయాన్ని మరి నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసినటువంటి విషయం. అలాగే సీఎంఆర్ రిలీఫ్ ఫండ్ కోట్లాది రూపాయలు తెచ్చి ఇచ్చాడు ఆయన. లిస్టులు తీయండి, మీరు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు కదా, లిస్టులు తీయండి. ఇన్సూరెన్స్, క్రాప్ డ్యామేజ్ అంటే రైతు భరోసా అంటున్నారు కదండి. రైతు భరోసాలో మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కౌలు రైతులు కూడా మేము 13,500 వేసాం. ఒక్క కౌలు రైతుకి మీరు రూపాయి వేయలేదు ఈరోజు చూసుకోండి. కాబట్టి ఈ కేవలం మేము మచ్చుకు మాత్రమే చెప్తున్నటువంటి అభివృద్ధి పనులు ఇంకా మేము దీని మీద ఇంకా పూర్తిగా చెప్తే కోట్లాది రూపాయలు కన్నబాబు గారి హయాంలో ఈ నియోజకవర్గంలో జరిగినట్టు అభివృద్ధి చాలా ఉందనే విషయాన్ని మరి అందరూ గ్రహించాలని, మరి ముఖ్యంగా మా జనసేన మిత్రులు ఎవరైతే ఉన్నారో మిత్రులని ఎందుకు అంటున్నాం అంటే గతంలో మా ఎమ్మెల్యే గారు తిరిగినటువంటి వ్యక్తులే కాబట్టి వారు మిత్రులు అంటున్నారు. మనం మరి ఆ దృష్టిలో పెట్టుకుని ఆ రకంగా మీరు ఉండాలని చెప్పేసి వాస్తవాలు ప్రజలకు మీరు తెలియజేయండి తప్ప వ్యక్తిగత దోషాలకు వెళ్ళొద్దని చెప్పేసి ఈ మీడియా ముఖంగా వారు నేను కోరుతూ